గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, అప్పటి రాజకీయాల నుంచి మీరున్నారు కాబట్టి, సో అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు, అప్పటి విమర్శలకు, ఇప్పటి విమర్శలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సార్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్ నుంచి వారు మొదలైంది, వారు కంటిన్యూ అవుతున్నది కానీ ఎక్కడ పులి స్టాప్ పడతలేదు. ఏమనిపిస్తుంది కామెంట్ చూస్తుంటే? అంటే పొలిటిక్స్లో యాక్చువల్లీ రాజకీయ నాయకుల భాష అన్నది సంస్కరించబడాలి. ఇది అంటే ఒక లిమిట్ దాటిపోయింది. సరే ఎప్పుడో తిట్టిండు, మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడు, మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకోవటం, క్షమాపణ చెప్పడం ఒకప్పుడు ఉండేది. చక్రవర్తుల రాజగోపాలాచారి అని మనకు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఇన్విటేషన్ ఇస్తే ఆయన లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత మనకు ప్రెసిడెంట్స్ వచ్చారు. ఆయన ఒక విందుకు ఆహ్వానించి నీకు నాకు ఇన్విటేషన్ పంపించడానికి రాదు, నేను గేట్ కాడ సెక్యూరిటీ పొరపాటున ఆపాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. తెల్లారి ఆయన రాసిన లెటర్లో యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, నిన్నటి జరిగిన సంఘటనకు నేను చాలా విచారిస్తున్నా, నేను సాష్టాంగ ప్రమాణం చేస్తున్నా మీకు అన్నాడు. ఓకే, ఏది ఎవడో సెక్యూరిటీ వాడు ఒక అంబాసిడర్ రిటర్న్ పంపితే అది పాలిటిక్స్. అట్లాంటి పాలిటిక్స్ చూసినాం మనం. ఇదేందండి బాబు, నువ్వు నరక నేను నరక చెప్పులు, ఇది మనం ఎప్పుడు చూడలే. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిజనరేషన్ అయిపోయినాయి పాలిటిక్స్. సో ఇది శృతి మించింది, చాలా శృతి మించింది. పబ్లిక్ మనం అనుకుంటా కానీ అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇక కేసీఆర్ కూడా నువ్వు ఒక అపోజిషన్ లీడరు, సరే నీకైతే ఒక స్థానం అయితే ప్రజలు ఇచ్చిండ్రు, నిన్నైతే గెలిపించిండ్రు, 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు నీకు, మరి నువ్వు ఇంటి ఎట్లా పడుకుంటావు, ఫామ్ హౌస్ ఎట్లా పట్టావు? నువ్వు తప్పు కదా. నువ్వు చూస్తూ ఊరుకున్నా 1 ఇయర్ చూస్తావా, 2 ఇయర్స్ చూస్తావా, 5 ఇయర్స్ చూడు. మరి 2 ఇయర్స్ ఎందుకు, 5 ఇయర్స్ చూస్తే అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ తోలు తీసేది తొక్క తీసేది పబ్లికే తీస్తారు, నీదో ఆయనదో. సో ఈ పద్ధతి అసలు ఆయనది కూడా తప్పే. తర్వాత ఆయన డిఫెండ్ చేయడంలో తప్పులేదు. డెఫినెట్లీ కేసీఆర్ ఇస్ ద గ్రేట్ లీడర్ బై. నాకు కేసీఆర్ అంటే పడదు రకరకాల కారణాల వల్ల. అయినా కూడా ఒక స్థితికి, ఒక దశకు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాడు అతనే. కానీ అతనితో తెలంగాణ లేదు నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మా నాయన ఒక్కని వల్లనే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ చెప్పి ఇదంతా అవసరం. నువ్వు యంగ్స్టర్ కదా, మొగాడు మొనగాడు మా నాయన అంటున్నాడు కదా కేటీఆర్. అది ఎంతవరకు వాస్తవం చెప్పు. నీకు ఖమ్మంలో జైలు లోపల ఆయన గ్లాసు లాక్కొని హరీష్ దగ్గర జ్యూస్ తాగడం అనేది పోలీసు రిలీజ్ చేసింది. ఓకే, నీకు చూసినావు లేదు వీడియో సీడీలు, గుంజుకున్నాడు కొద్ది ఆలస్యం అయితే రసం వేయడం. అది ఆయన దీక్ష యొక్క చిత్తశుద్ధి. అట్లాంటి కేసీఆర్ ఉండలేడు. ఆయన పులి నోట పెట్టింది లేదు, అక్కడ పులి లేదు, గిరి లేదు, చలి తప్ప. ఏంటంటే ఆయన చేసిన పని ఏందిరా బాబు అంటే, అందరం కలిసి ఇప్పుడు మనం ఉన్నాం కదా, కాపాడినాం. ఎందుకు కాపాడినాం? లగడపాడినట్టు రోజు బులెటిన్ వాడు అందరినీ చేరండి వచ్చి రోజు బులెటిన్ ఇచ్చిండు హాస్పిటల్లో. ఇవాళ కీటోన్స్ రాలేదు, ఔన్స్ పెరిగిండు, ఎల్లుండి ఇంకో 2 ఔన్సులు పెరిగిండు. ఎవడన్నా నిరాదీక్ష ఔన్సులు పెరుగుతాడా? అంటే ఎందుకు పెరిగి ఉంటాడు గెసి? అంటే పొద్దుగాల 2 ఇడ్లీలు, రాత్రి 1 దోశ, లేదా ఇంకేదో కావాల్సినటువంటి పాపం ఏదో ఉంటాయి కదా లిక్విడ్స్, అవి వేసుకొని రెహమాన్ సరిపోయాడు పాపం. ఆయన అడిగితే నీకు రోజు ఏ లిక్విడ్ ఇచ్చాడో చెప్తాడు. అట్లాంటి కేసీఆర్ అందరికీ తెలుసు అప్పుడు దొంగ దీక్ష అని. అయితే నన్ను కూతున్నామన్నాడు. నేను అప్పటికే నువ్వు అన్నట్టు విమోచన సమితి పెట్టి, తెలంగాణ విమోచన సమితి అని ఇప్పుడు రోజు జోకుతున్నాడు చూడు ప్రకాష్, జోకుడు ఈ ప్రకాష్. ఆయన నాకంటే ఎక్కువ తిట్టి కేసీఆర్ అన్నాడు బయటకు వచ్చి. అడ్డగోలు బూతులు కేసీఆర్ మన ప్రకాష్ని. బయటికి వెళ్ళి ఏడిచిండు. ఆ ముందు ఆ ప్రకాష్ వెళ్ళిపోయాడు పార్టీ నుంచి ముందే. తర్వాత నన్ను తిట్టాడు, నేను వెళ్ళిపోయినా. మేము పోయి విమోచన సమితి పెడితే మా అందరికంటే ఎక్కువ తిట్టినాడు ప్రకాష్. ఇప్పుడు నువ్వు చూడు, టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ పెడితే ఒకటే జోకుడు. ప్రకాష్ ఏం పుట్టిందో ఏం పడవ 6 ఏళ్ళలో చైర్మన్షిప్. అట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఒకప్పుడు ఉద్యమానికి కమిట్మెంట్ వాళ్ళంతా అమ్ముడుపోయినండి కేసీఆర్కి. ఒకసారి పోస్టింగ్ కథ అయిపోయింది. ఇది ఎక్కడ అల్లం నారాయణ లాంటి లేడు. ఇప్పుడే జోగుడు ఇంకా ఇప్పుడు 6 ఏళ్ళు ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత ఏమో. అల్లం నారాయణ లాంటి ఉన్నాడు. మా విమోచన సమితి మీటింగ్కి వచ్చి, మీకు కేసీఆర్ తిట్ట కూడా మీరేం పెడతారు ఆ పార్టీ అంటే ఏం సదస్సు పెడతారు ఎట్లా నన్ను అడగండి. ఆ కూట గోడలు బద్దలు కొట్టాలని అడిగి ఉన్నాడు. తర్వాత పోయి ఆ కోట కూడా గంటలు కొట్టాడు. అవునా కదా, గంటలు కొట్టి గంటా చక్రపాణి ఎన్ని గంటలు కొట్టిండు ఆయనకు వ్యతిరేకంగా. ఆ తర్వాత కోట కూడా గంట కొట్టిండు దొరలకు. అట్లాంటి ఉద్యమకారులు కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మారిపోయినట్టు. అయితే నేను కేసీఆర్ని ఎందుకు తప్పుడుతున్నా అంటే, నీకు చేత కాదని మనం తప్పడేది పాపం. ఒక స్టేజ్ తీసుకొచ్చిండు, అనుమానమే లేదు. నువ్వు ఏ రకమైన దీక్ష చేసినా అనవసరం పోయి కుదరం నువ్వు పోయి చూసినావని అడిగాడు. నేను మా అసెంబ్లీలో ఎందుకు వచ్చాడు, డ్రాప్ చేద్దామని నా కార్యక్రమం
ఆయన దీక్ష ఏం బాస్ అన్న దీక్ష నాకు తెలుసు కాబట్టి హే ఏమనుకుంటారు పబ్లిక్ నువ్వు అందరూ పిఎస్కి చేసి బాగుండదు చావు బతుకున్నాడు ఎవడు నీకు చెప్పాడు చావు బతుకులా 6 నెలలు ఉంటాడు అట్లే అని చెప్పిన చచ్చి బదనామం అవుతా ఉన్నాడు తప్పుడు సంకేతం అంటే పోతే నా చేయి పట్టుకోడు దిలీప్ దామడ కలిసి పని చేద్దాం అన్నాడు పాపం రారన్న వీడు హరీష్ వచ్చిండు హరీష్ అన్నాడు అన్న రారాదే పోరాటం చేయలేదని వెళ్ళిపోయినావు కదా పోరాటం ఎంతకంటే పెద్ద పోరాటం చేస్తాడు చావు బతుకులున్నాడు నాకు చెప్తున్నాడు అంటే నేను సారీ హరీష్ నేను రానన్నా ఎందుకంటే ఆ దీక్ష ఎట్లుంటుందో నాకు తెలుసు ఢిల్లీలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ 48 అవర్స్ దీక్ష చేసాడు నేను చాలాసార్లు చెప్పినది రిపీట్ అయితే బోర్ కొడుతుంది కానీ 48 అవర్స్ దీక్షలో దీక్ష 11 ప్రకటించడం ఎందుకు రాజీనామా చేసిండే తెలంగాణ ఇస్తలేరు లొల్లి ఈయన రావాలి కదా 11కు రాడు 12కు రాడు 1కు రాడు శుభ్రంగా ఫోన్ చేసి 12 గంటలకు 2 o'clock వచ్చాడు 1కు వచ్చాడు కూర్చున్నాడు ఇక రాత్రి కాగా నేను చెప్పిన రెహమాన్ సర్వీస్ నేను రెహమాన్ సర్వీస్ అనాలి పక్కకే మేక్ షిఫ్ట్ టాయిలెట్స్ ఉంటాయి ఢిల్లీలో పెద్దగా ఉంటాయి విశాలంగా రూమ్లు ఉంటాయి టాయిలెట్ పక్క రూమ్ ఉంటుంది సిగరెట్ తాగి కాస్త ద్రవం తీసుకొని ఆ కార్యక్రమం రాత్రి 11 దాకా నడిచింది నేను 11:30కు ఉండి ఓపికలకి వెళ్ళిపోయాను ఎంపీలు అందరూ పడుకున్నారు నేను వెళ్ళిపోయాక నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మన ప్రసాద్ అని అప్పట్లో ఈటీవీలో రిపోర్టర్ ఉండే మన శ్రవణ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఇప్పుడు గవర్నమెంట్కి అతను ఇద్దరు ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ 4కి సార్ మీ బాస్ రెడ్డి క్యాంప్లో అంటాడు అరే ఏడు పోతాడు బాస్ 48 అవర్స్ దీక్షలో అంటే అన్న రేపు పోకండ్రా వాళ్ళకి ఒకడు ఆంధ్ర ఒక తెలంగాణ వాడు ఉద్యమకారుడు వాడు శ్రవణ్ ఇది ఆంధ్ర ఇద్దరి రిక్వెస్ట్ మీడియా బాగా కోఆపరేట్ చేసింది ఆ రోజులో నువ్వు పోవద్దు నేను ఇప్పుడే చెక్ చేస్తా పరుగు పోతుంది మాకు అంటే 48 అవర్స్ దీక్ష చేయలేకపోయింది అని చెప్పి చెప్తున్నా ఈ లోపల అజిత్ రెడ్డికి ఫోన్ చేసిన మా పిఏ ఇంద్రబాబు ఎక్కడ పోయిన రోజు క్యాంపులు లేడట కుంపం నుదిరట మిడాడిపోతా అంటే సార్ ఇప్పుడే వచ్చినాం వేడి నీళ్ళ స్నానం అయిపోయింది సద్దాన తింటున్నాడు పోయి కూర్చుంటాం అంటాడు సద్దాన పోయాడు నాకు అజిత్ ఫోన్ చేసిండు సార్ వచ్చిండు సార్ అని ఇద్దరికి ఫోన్ చేసింది ఓన్రా కెమెరా పట్టుకోండి మీడియా కోఆపరేట్ చేసింది అక్కడ ఎట్లయితే కోఆపరేట్ చేసిందో దొంగ దీక్షకు ఇక్కడ కూడా దొంగ దీక్షకు కోఆపరేట్ చేసింది మీడియా నువ్వు నేను ఉస్మానియా పిల్లలు శవయాత్ర తీసినాడు శవయాత్ర అందుకని తెల్లారి ప్రకటించాడు నేను దీక్షలో ఉన్నాడు అని ఈ దొంగ దీక్ష చేశాడు ఇది పరిస్థితి అట్లాంటి కేసీఆర్ తన ఏమంటారు అని పులి నోట్ల తలకాయ పెట్టినాడు ఆ పులి ఎన్నడు రావాలి రెడ్ పులి 1 month కాదు 2 months ఉన్నాయి కాపు వీళ్ళు ప్రెషర్ బిల్డ్ చేసి ఉస్మానియా పిల్లలు అసెంబ్లీ ముట్టడికి పిలిపించారు కేసీఆర్ చనిపోతే అగ్గిరా చేస్తూ ఉన్నారు అంటారు కదా ఆ వైపు ప్రెషర్కు లోనై జేఏసీ అప్పటికే రకరకాల రూపాలు తీసుకుంది పోరాటానికి తీసుకున్నాక ఆయనే పాపం తాను చేయలేక జ్ఞాపకుంటే జేఏసీని ప్రమోట్ చేశాడు ఆ జేఏసీని తీసుకొచ్చి ఏం చేసాడు కోదండరామని అంటే ఆయన కొద్దిగా కోదండరాం న్యూట్రల్ పర్సన్ కదా ప్రొఫెసర్ కదా అతను సాగర్ హారం కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు ఇంకోటి ఏదో బ్రహ్మాండమైన పోరాట రూపాలు అద్భుతం అసెంబ్లీ ముట్టడి ఉస్మానియా కావచ్చు తర్వాత మిలియన్ మార్చ్ సాగర్ హారం సకల జిల్లా పోరాటం ఇవి ఎవరు కేసీఆర్ చేసిన ఆయన మాట్లాడడానికి నువ్వు సగం ఉద్యమంలో నువ్వు సగం అమెరికాలో నువ్వు ఏందో నీకు అమెరికా పూర్తిగా ఉద్యోగం నువ్వు అన్నట్టు నేను 1969లో అరెస్ట్ అయినా ఉద్యమంలో నేను 71 years నాకు 16 అజిటేషన్లో జైలు పోయిన రోజు నెంబర్ 2 71లో తెలంగాణ ప్రజాసమితి క్యాంపెయిన్ చేసిన మేము ఉద్యమకారులు సీనియర్ మేము మళ్ళీ ఇన్స్పిరేషన్తో 10 ఏళ్ల డిఎఫ్ ఐఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసినాం దూకినాం ఆయన అందరు నమ్మి మరి ఎంతమందిని ముంచాడు 17 మంది ఉద్యోగాలు పోగొట్టిండు ఒక ఐఏఎస్ ఆయన పోగొట్టిండు ఒక ఐపీఎస్ ఆయన పోగొట్టిండు కేసీఆర్ అట్లా చిట్టా చదివితే వాళ్ళ నాయన గుణగణాలు మామూలుగా అమ్మాయి పాపం ఏదో మా నాన్న పూలా శంకరుడు ఆకాశం అంతా పర్సనాలిటీ చుట్టూ ఉన్న లంకలు దొంగలు అంటుంది కానీ ఆమె సంగతి వాళ్ళ నాయన సంగతి ఆయనకంటే మాకెక్కువ కానీ కవిత కూడా ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉన్నది చాలా కంఫర్టబుల్ గా కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు బట్ ఆఫ్టర్ ఈ పదవి పోయినాక ఎందుకు కవిత అగ్రెసివ్ అయిపోయింది అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడున్న పోటీ కుటుంబ సభ్యుల్లో పోటీ ఉంది ఎవరు కేటీఆర్ మధ్య కవిత మధ్య పోటీ హరీష్కు కేటీఆర్కి మధ్య పోటీ సంతోష్కు ఓవరాల్గా వీళ్ళందరికీ వాడు కార్యక్రమాలని విభజించి పాలించినాడు బ్రిటిష్ దమన నీతి వాడు సో వీళ్ళందరూ చేయబట్టి ఆ కుటుంబంలో ఒక టైప్ ఆఫ్ ఏమంటారు విభజన ప్లస్ కలయిక ఉంది అందరి మీద అంబరిల్లా లాగా కేసీఆర్ నో డౌట్ నేను మళ్ళీ చెప్తున్నా అతని కంట్రిబ్యూషన్ లేదంటే తప్పు ఒక స్టేజ్ తీసుకొచ్చి జేఏసీకి భయపడు ఒక ఊపు చెప్పిన పోరాట రూపాలతో తెలంగాణ వచ్చింది మనందరూ ఒప్పుకుంటాం అది గుర్తించాలి కదా నువ్వు మా నాయన ఒకటి తెచ్చాడు ఆయన ఒకటి తెలంగాణ ఎక్కడిది నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అని ఇచ్చింది సోనియాది పోయి సోనియాది మీ నాయన చచ్చిపోతున్న ఒక భయం పిల్లల అక్కడ ఢిల్లీలో జ్ఞాపకం ఉంటే ఆ పిల్లాడి పేరు జ్ఞాపకం లేదు
రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సౌత్ బ్లాక్ పార్లమెంట్ ఎదురుగా, అంటే సెంట్రల్ ఆఫీసెస్ ఉంటుందని సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ ఎదురుగా ప్రెసిడెంట్ భవన్, అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు మన పిల్లాడు. అసలు చెలించిపోయిందా సోనియాది. ఈ ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాలు, ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం మీద, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. అందరూ నువ్వు ఈసారి కంట్రిబ్యూషన్ చేసినట్టే 10% ఇస్తావా, 30 ఇస్తావా, 40 ఇస్తావా, వీ డోంట్ మైండ్, యు ఆర్ దేర్ ఇన్ కీ రోల్. అంతవరకు మాట్లాడు కానీ వీడేవాడు వాడేవాడు, మా నాన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా, సూర్యాది లేకపోతే తెలంగాణ రాదు. అసలు నేను కాంగ్రెస్ లేను అయినా చెప్తున్నా, సోనియా గాంధీ నేను కేసీఆర్తో పాటు 20 సార్లు పోయినా సోనియా గాంధీకి. ఆమె ప్రతిసారి ఓపిక విన్నది. నేను హ్యావ్ కమిటెడ్ ఫర్ యూ, ఐ టేక్ ఎ డెసిషన్ ఎట్ అప్రాప్రియేట్ టైం అనేది. ఎందుకంటే యూపీఏ అది, యూపీఏ 1 యూపీఏ 2 రకరకాల భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. వాళ్ళ కాన్సెంట్ లేకుండా ఇవ్వమని వాళ్ళు యూపీఏ 1 అజెండాలో పెట్టుకున్నారు. తెలంగాణ విల్ బి ఫార్మ్డ్ ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్స్ అని అన్నారు మీటింగ్. ఆ కన్సల్టేషన్స్ కోసమే నేను కూడా తిరిగిన 25 పార్టీలు తిరిగిన. కేసీఆర్ పట్టుకోవాలా, ప్రెస్ మీట్ పెట్టాలా, తెల్లారి వారంలో ఎవడిసిలో నీకు లెటర్ తిరగకపోతే అట్లా 25 పొలిటికల్ పార్టీ తెలంగాణ కోసం లెటర్ తెచ్చినాను. సో అది ఒక ఎఫర్ట్ అది, ఎందుకంటే కాన్సెన్సస్ అన్నాడు కాబట్టి, కన్సల్టేషన్ కాబట్టి. కానీ రాలే కదా, నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చినాక చేసి వచ్చే అట్లా. కాబట్టి నేను ఏమంటా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ ఎవరు చెప్పినా కేసీఆర్ హ్యాస్ గాట్ లిమిటెడ్ రోల్, డెఫినెట్లీ క్రూషియల్ రోల్, నో డౌట్. అంత పట్టుదలతో ఆయన ఆ రోజు మనందరం కాపాడి దొంగ దీక్ష అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకు తెలంగాణ కావాలి. కేసీఆర్ పూతుడని నేను అందుకే కుదనామం అంటే పోయింది, అది తెలుసు. ఆయన 3 నెలలు ఉన్నా ఏం కాదు ఆయనకని, అయినా పోయినా. ఎందుకంటే మనందరం దాన్ని కప్పిపుచ్చినాం. ఎటైతే వారు ఢిల్లీ మీడియా కప్పిపుచ్చిందో ఇక్కడ కూడా మీడియా రూపాయి అంటే 10 రూపాయలు చూపించింది. ఒక సెన్సేషన్, ప్రజలందరూ ఆకాంక్ష పోయేది, అందువల్ల వచ్చింది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అండి, తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తంటేనే రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి. అటువంటి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే మీ గుండె ఆగిపోతుందని అంటారు. నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందా సార్? ఒక్కటి ఆల్ సెడ్ అండ్ డన్, నాకు ఎంత కోపం ఉండేది మీద. కేసీఆర్ అనేవాడు ఎక్సలెంట్ కమ్యూనికేటర్, ఎక్సలెంట్ కమ్యూనికేటర్. నువ్వు నేను మాట్లాడితే పబ్లిక్ వినరు, ఆయన మాట్లాడితే వింటారు. అదేందో విచిత్రం అది. కొందరికి ఉంటుంది ఆ శక్తి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ ఏం స్పీకర్ వాళ్ళు. ఒక ప్రజెంటేషన్ తీసుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రకంగా మాట్లాడతారు చెప్పు. సో ఆ శక్తి వాళ్ళకి ఎందుకో భగవంతుడు ఇచ్చాడు. అది బాగా డెవలప్ చేసిన ఆర్ట్ని, ప్రిపేర్ అయ్యి మాట్లాడతారు. ఈవెన్ కవిత కూడా, కానీ కవిత చెప్పి తప్పులు ఏంటంటే నువ్వు అన్నట్టు 10 ఏళ్ళు నువ్వు ఆడుండి నోరే అయిపోయింది దానివి, నువ్వు కూడా అందులో పార్ట్ అండ్ పార్సల్ అనుకుంటాం మేము, భాగస్వామి అనుకున్నాం మేము. నువ్వు ఈరోజు వచ్చి మా నాయన శుద్ధ పూస, నేను లేను, నన్ను పైకి ఉండొచ్చు, నేను పక్క పెట్టచ్చు, వాటాలు సరిగ్గా ఇవ్వకపోవచ్చు, నేను మోసం చేసి ఉండొచ్చు, మాకేమరికి భయ్ 10 ఏళ్ళు మేమంతా మీరంతా ఒక గుంపు, ఆ గుంపే లూటీ చేసింది అనుకున్నాం. సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మేము చెప్పినా ఎప్పటి నుంచో చెప్తున్నాం, వీళ్ళు ద్రోహులు, తెలంగాణ ద్రోహులు, అవినీతి పరులు, కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడే ధృతరాష్ట్ర పరిపాలన అన్నాం మనం. అంటే అధికారంలో ఉండే కళ్ళకంతలు పెట్టుకొని నువ్వు ధృతరాష్ట్రలాగా పరిపాలిస్తే అందులో భాగస్వామిగా నువ్వు కూడా అనుకుంటాం, కానీ నీకు వాటా లేదనో లేదా ఏం తేడా వచ్చిందో మాకే తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన ఆమె చెప్తుంటే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంది. నువ్వు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె తిడుతుంది రోజు వండేసుకొని, అంటే హరీష్ను వాడిను అన్నాను. సో ఇవన్నీ నేను అనేది అంటే ఇవన్నీ ఏ కేసారు లేచి పొడిచేది లేదు, దాంతో ఇప్పుడు అయ్యేది లేదు. ఏం తెలంగాణ సెంటిమెంట్ కాదు, ఎవడి పరివి వాడుకుంది, ఎవడి కెపాసిటీ. నిజంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వైపు కేసీఆర్ ఇద్దరు ఎదురెదురు పడి అసెంబ్లీలో కనుక పాల్గొంటే నిజంగా కేసీఆర్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతాంటారు. అంత స్థాయి ఒకటి అదే చెప్పిన, ఏం చెప్పినా రేవంత్ రెడ్డి అనేవాడు ఆ స్థాయిలో మాట్లాడాడు, ఆయన టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ చేయలేడు. నేను అట్లీస్ట్ నువ్వు నిన్నంత కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట రేవంత్ రెడ్డి అన్నాడా, పేరు తీయలేదు, చేసాడా? అది డిగ్నిటీ అంటే తెలుసు ఆయనకి, ఎప్పుడు మాడలేదు, ఎప్పుడు మాడద్దు. సీఎం ఏదే క్షణానికి వీడు చచ్చిపోతాడు, ఊరేసుకుంటాడు, నేనే చావగొడతా. సీఎం స్థాయిలో అసలు అవతల నీ ప్రతిపక్ష నాయకుడు నీ పేరైతే కూడా పాలసీస్ మీద మాట్లాడండి. సరే నువ్వు ఒప్పందం నువ్వు చేసుకున్నావా, ఆయన చేసిండా, తప్పేవాడు తప్పాడు, వేరే డిబేట్ అది. బట్ ద వే హీ ప్రజెంటెడ్ ప్రెస్ మీట్ ఎక్సలెంట్. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.